ఒక విదేశీ విలేకరు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మీ భారతదేశం చాలా శక్తివంతమైన దేశం, కానీ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు మీరు ఎప్పుడు బహిరంగంగా ఖండించలేదు. రేపు రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నా మీరు సపోర్ట్ చేస్తారు కదా అని అడిగారు. అప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతూ, చూడండి, అంతర్జాతీయ సంబంధాల్లో మనకి కొన్నిసార్లు చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఒక దేశానికి సంబంధించిన భూభాగాన్ని ఇంకొక దేశం ఇది మా దేశ భూభాగాన్ని చెప్పడం చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇటువంటి సమస్యలు దౌత్యం చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి అని చెప్పారు. అప్పుడు ఆ విదేశీ విలేకరు ఇదేం పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ కాదు కదా అని అన్నారు. అప్పుడు జయశంకర్ గారు, ఓహో అలాగా, మరి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మీ యూరప్ దేశాలు ఏం చేస్తున్నాయి? మీ యూరప్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? గతంలో కూడా పాకిస్తాన్ మా దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు మీ యూరప్ ఎందుకని మాట్లాడలేదు? ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడడం లేదు? నేను ఇంకా ఇలాంటి కొన్ని విషయాలు అడిగితే మీ యూరప్ వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఏ రోజు ఏ విషయంలో అయినా మీ యూరప్ బాధ్యతగా వ్యవహరించలేదు. కాబట్టి మీ ఎవరికి సపోర్ట్ చేస్తాం అనేది ఆ దేశంతో ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని మీ యూరప్ దేశాల్లాగా డబుల్ గేమ్ ఆడమని జయశంకర్ గారు సమాధానం ఇచ్చారు.